వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. చూస్తారు కదా మీరు, ఇది క్యూబ్. ఈ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మేము చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది అసలు సాల్వ్ చేయడం కష్టము, వారం రోజులు అయితే 2 వారాలు అయితే అని చెప్పి అల్లు అర్జున్ సినిమాలు చూసి ఈయన చూసి అనుకుంటారు. కానీ ఇది సాల్వ్ చేయడం చాలా సింపులే. నేను దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఫార్ములాలు ఎలా ఉపయోగించాలి, నీట్గా అర్థమయ్యేటట్టుగా చిన్నపిల్లలు కూడా దాన్ని ఏ విధంగా అయితే చేయగలుగుతారో ఆ విధంగా నేను నీట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మన వీడియో నచ్చిందనుకో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నీట్గా దీని గురించి నీట్గా క్లారిటీగా చెప్తా ఉంటా. మొత్తం లాస్ట్ వరకు రండి. ముందు దీన్ని ఉన్నదాన్ని చెడగొట్టేద్దాం. ముందు చెడగొట్టేసి మనం స్టార్ట్ చేద్దాం. దీన్ని లాస్ట్ సాల్వ్ చేసి ఎలా సాల్వ్ చేసినా మీరు కూడా దీన్ని చూసుకుంటా సాల్వ్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. అవి ఎక్కడైనా అర్థం కానిది ఉంటే మళ్ళీ రిపీట్ చేసి చూడండి, నీట్గా అర్థమైంది. సరే, ఇప్పుడు మొత్తం అటు ఇటు దీన్ని అట్లా మొత్తం చెడగొట్టేసినాం. మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు టాపిక్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని సాల్వ్ చేయడానికి సింపుల్ టెక్నిక్లు నేను చెప్తా, లైన్గా ఫాలో అయిపోండి, లాస్ట్కి సాల్వ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, మీకు నచ్చిన కలర్ ఏదో ఒకటి తీసుకోండి. మీకు నచ్చిన కలర్ ఏదో ఒకటి తీసుకుంటే, ఎగ్జాంపుల్ నాకు ఇష్టమైన కలర్ వైట్, అందుకని నేను వైట్ తీసుకున్నా. ఇప్పుడు మీకు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను నీట్గా చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ వైట్ని ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ తీసుకున్నాగా, ఈ వైట్ని ఇక్కడ వైట్, ఇక్కడ వైట్, ఇక్కడ వైట్, ఇటు సైడ్ కూడా వైట్, ఈ వైట్ని ప్లస్ చేసుకోవాలి. ఫస్ట్ వైట్ని ప్లస్ చేసుకోవాలి. ఎలా చేయాలి సింపుల్ చెప్తా. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒకటి ఉంది కదా, చూడండి, ఎక్కడైనా మధ్యలో ఇది ఇక్కడ వైట్ ఉంది, ఈ వైట్ ఇటు సెట్ అయింది కాబట్టి పైకి పెట్టేసినాం, వచ్చేసింది. చూడండి, మళ్ళీ సెర్చ్ చేయండి, ఇక్కడ ఒక వైట్ ఉంది, ఇక్కడ సెట్ చేయొచ్చు, సెట్ అయింది. ఇంకొకటి రావాలి మనకి, అంతే. ఈ కింద ఉందని ఏం చేయాలంటే పైకి తిప్పేసినాం. ఓకే, ప్లస్ వచ్చేసింది అంటే ఫస్ట్ ప్లస్ కంప్లీట్. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఈ సైడ్ మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ కాలే. సరే, ఒక మ్యాచ్ కాయింది. ఎలా మ్యాచ్ చేయాలో చూద్దాం. పైన వైట్ ఉంది కదా, దీనికి కిందికి అనుకోవడమే. కిందికి అనుకున్నప్పుడు ఇక్కడ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళాలి. తీసుకుపోయినాక ఇక్కడ తీసుకొచ్చి ఈ రెడ్ని మళ్ళీ పైకి అనేటివే. అప్పుడు పైన ఉన్న వైట్ కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఆ గ్రీన్ కార్డ్ తీసుకెళ్ళి మళ్ళీ రివర్స్ అనుకోవడమే. ఇప్పుడు మళ్ళీ ఇది ఆరెంజ్ కలర్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ పైకి తీసుకోవడమే. అప్పుడు ఇది మ్యాచ్ అయింది. సో దీని కింద కూడా మ్యాచ్ అయిపోయినాయి. దీని కింద కూడా సేమ్, దీని కింద కూడా సేమ్ వచ్చింది. ఇంతవరకు సాల్వ్ చేసిరుగా. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఈ కార్నర్స్ ఏం చేయాలి. ఈ కార్నర్స్లో వైట్ రావాలి, ఇక్కడ వైట్ రావాలి. ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ కార్నర్ సెట్ చేయాలి. ఈ కార్నర్ ఆల్రెడీ సెట్ అయింది, కానీ కరెక్ట్ సెట్ కాలే. మనం కరెక్ట్ సెట్ అయ్యే విధంగా మనం ఇది ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక వైట్ ఉంది, ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కలర్ ఏముంది, బ్లూ ఉంది, ఈ బ్లూ కార్డ్ తీసుకుపోవాలి. ఇక్కడ బ్లూ మ్యాచ్ అయిందిగా, అప్పుడు ఇక్కడ వైట్ సెట్ అయింది. కింద రెడ్ ఉంది, ఇక్కడ రెడ్ మ్యాచ్ అయింది. సో మనకి ఈ ప్లేస్లో ఇది పెట్టాలంటే దీన్ని ఏం చేయాలంటే మనం సైడ్ తీసుకోవాలి, ఒక రౌండ్ మళ్ళీ డౌన్ చేసి మళ్ళీ ఆ ప్లేస్లో అది సెట్ చేసి మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. అప్పుడు ఇది మ్యాచ్ అయింది. చూసారా, సింపుల్ సెట్ చేసిన సేమ్ అదే విధంగా. ఇప్పుడు రెడ్ ఉంది, రెడ్ గాడి తీసుకోండి, తీసేపేరుగా ఇది ప్లేస్లో సెట్ చేయాలి. ఇది ప్లేస్లో కింద కూడా గ్రీన్ ఉంది, చూడండి, ఇటు సైడ్ సెట్ అయింది, పైన కూడా సెట్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ సైడ్ తీసుకొని దాన్ని డౌన్ చేసి దాన్ని అడిగి సెట్ చేసి మళ్ళీ పైకి వెళ్తాం. ఇదేం సింపుల్, దీనికి ఏం ఫార్ములాస్ ఏం లేవు. సింపుల్ మనం అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది. సేమ్ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పి ఫాలో అయితే చాలు. ఈ గ్రీన్ ఇది మళ్ళీ ఇక్కడ బ్లూ ఉంది కదా, ఈ బ్లూ కార్డ్ తీసుకెళ్ళాలి. బ్లూ కార్డ్ తీసుకొచ్చినాక ఇక్కడ వైట్ ఉందిగా, ఇక్కడ పెట్టాలి. కింద ఆరెంజ్ ఉందిగా, ఇక్కడ సెట్ అయింది కాబట్టి ఇది ఇక్కడ పెట్టాలి. కాబట్టి ఒక రౌండ్ సైడ్ తీసుకోవాలి. ముందు దీన్ని ఒక రౌండ్ సైడ్ తీసుకుంటే ఇది డౌన్ అయినప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో అది సెట్ అయింది. అప్పుడు ఇది సెట్ అయింది. మనకు ఒక్కటి ఉంది పెండింగ్, ఒకటి ఏం చేయాలి, ఇక్కడ వైట్ ఉంది, ఈ కలర్ మ్యాచ్ అయిందిగా, కలర్ మ్యాచ్ చేసుకొని ఫస్ట్ దాన్ని మనం ఏం చేయాలంటే ఈ ప్లేస్లో సెట్ చేయాలి. దాని నుంచి నేను చెప్తూనే ఉన్నాగా, ఒక రౌండ్ సైడ్ తీసుకోవాలి, మళ్ళీ డౌన్ చేయాలి,
మళ్ళీ దాన్ని ఆ ప్లేస్ సెట్ చేసి మళ్ళీ పైకి రావాలి. సో పై లేయర్ మొత్తం కంప్లీట్. ఈ కార్నర్ సెట్ అయింది, ఈ కార్నర్ సెట్ అయింది, ఈ కార్నర్ సెట్ అయింది, ఈ కార్నర్ కూడా సెట్ అయింది. ఆ కార్నర్స్తో పాటు సైడ్ లేయర్ కూడా సెట్ అయిపోయింది. సైడ్ లేయర్ కూడా సెట్ అయిపోయింది. ఇంకేముంది, ఈ సైడ్ లేయర్ సెట్ అయిపోయింది కాబట్టి ఈ సైడ్ లేయర్ కూడా సెట్ అయిపోయింది. ఏం కలర్స్ అయితే ఉన్నాయి ఎగ్జాంపుల్గా ఇక్కడ బ్లూ, రెడ్, ఆరెంజ్, ఇంకోటి ఏముంటుంది గ్రీన్. అప్పుడు ఇది కూడా గ్రీనే, ఇది కూడా బ్లూ, రెడ్, ఆరెంజ్. ఇవన్నీ ఫస్ట్ లేయర్. ఇదంతా ఇది ఫస్ట్ లేయర్ కంప్లీట్. ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది కదా. అంటే ఫస్ట్ లేయర్ పై మొత్తం అయిపోయింది, సైడ్ సెట్ అయిపోయింది, సైడ్తో పాటు కింద కూడా సెట్ అయిపోయింది. సైడ్స్ ఆఫ్ లేయర్ కూడా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనము దీన్ని కింద పెట్టేసుకున్నాం. పైన ఏముంది, ఎల్లో ఉంది. మనము ఈ మిడిల్ ఉన్నాయి కదా, ఈ మిడిల్ ఇక్కడ మ్యాచ్ అయింది, కానీ ఇక్కడ మ్యాచ్ చేయాలి. చూడండి, ఇక్కడ గ్రీన్ ఉండాలి, ఇక్కడ ఆరెంజ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది, బ్లూ ఉంది. ఇది ఎలా సెట్ చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. దీన్ని క్లారిటీగా రండి. ఇక్కడ జనాలందరూ ఇక్కడనే కన్ఫ్యూజ్ అయిపోతారు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలనే దానికి మెయిన్ టాపిక్ కాదు, మధ్యలో కొంచెం క్లారిటీ వినకపోతే మొత్తం సాల్వ్ చేయలేము. కాబట్టి ఇది కొంచెం క్లారిటీ వినండి, మీకు నీట్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎల్లో కలర్ కాకుండా మిగతా కలర్స్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఎల్లో కలర్ లేదు దీంట్లో, ఇది తీసుకోవాలి. గ్రీన్ ఉందిగా, గ్రీన్ కార్డ్ తీసుకోవాలి. గ్రీన్ కార్డ్ తీసిపోయినాగా నెక్స్ట్ దానిపైన ఏముంది, ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ ఇటు పక్క ఉంది. ఆరెంజ్ ఎటు పక్క ఉందో దానికి ఆపోజిట్లో తిప్పాలి. తిప్పిరా, ఆరెంజ్ రైట్ సైడ్ ఉందిగా, రైట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ ఫార్ములా ఉపయోగించాలి. ఇప్పుడు మీరు ఫార్ములాస్ ఇప్పుడు మీరు ఫార్ములాస్ గురించి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నీకు దీన్ని సాల్వ్ చేస్తాను. ఇప్పుడు మీకు కొన్ని అక్షరాల గురించి తెలుసుకోవాలి. ఫార్ములా ఏదైనా కానీ ముందు ఆ ఫార్ములాలో ఉపయోగించే అక్షరాల గురించి తెలియకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేసినా ఎన్ని చెప్పినా లాస్ట్కి అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తా, 6 తర్వాత ఎల్, ఎఫ్, యు, బి. ఈ 5 లెటర్స్ 1 2 3 4 5 ఈ 5 లెటర్స్. ఆర్ అంటే ఏంటిదో తెలుసా? ఆర్ అంటే ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా, మనం పట్టుకున్నప్పుడు ఇది రైట్ సైడ్ 6. జస్ట్ ఆర్ అంటేనే రైట్ సైడ్ క్లాక్ వైజ్ ఆర్ అంటే క్లాక్ వైజ్ రైట్ సైడ్. ఎల్ అంటే క్లాక్ వైజ్ అంటే గుర్తుపెట్టుకుంటే ఎప్పటికైనా క్లాక్ వైజ్ అంటే ఇట్లా మనం రైట్ సైడ్ నుంచి ఇట్లా తిరిగి వస్తే క్లాక్ వైజ్. దీనికి క్లాక్ వైజ్లో ఆర్ అంటే క్లాక్ వైజ్ పైకి తిప్పడం. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఆర్ డాష్, రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ ఆర్ డాష్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎల్ అంటే ఏంది, లెఫ్ట్ సైడ్లో ఎల్ అంటేనేమో క్లాక్ వైజ్ అంటే రివర్స్. ఎల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫ్యూజ్ కాకండి. లెఫ్ట్ మెయిన్ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. ఎల్ అంటే క్లాక్ వైజ్లో రివర్స్ అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు ఎల్ఎస్ అంటే పైకి అంటే యాంటీ క్లాక్ వైజ్, అప్పుడు ఎల్ఎస్ అంటారు. ఇప్పుడు నీకు అర్థమైంది ఎల్ అంటే ఏంది, ఎల్ఎస్ అంటే ఏంది అర్థమైందిగా. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్రంట్. ఇది కూడా సేమ్, క్లాక్ వైజ్ తిప్పితేనేమో ఎఫ్, యాంటీ క్లాక్ తిప్పితే ఎఫ్ డాష్. కానీ వాస్తవానికి ఎఫ్ డాష్ ఈ ఫార్ములాలో ఉపయోగపడదు, ఓన్లీ ఎఫ్ఏ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎఫ్ అంటే క్లాక్ వైజ్ తిప్పినాం, డబుల్ ఎఫ్ అంటే 2 సార్లు తిప్పుతాం అర్థం. అంటే ఇప్పుడు F2 అంటే ఏంది అర్థమైందిగా. ఎఫ్ అంటే ఫ్రంట్, మనం పట్టుకున్న దాంట్లో ఇటు ఫ్రంట్ ఎఫ్ అంటే. నెక్స్ట్ యు అంటే అప్పర్ అంటే మనం పట్టుకున్న దాంట్లో పై టాప్. యు అంటే ఇప్పుడు ఉంది ఇది, ఇందాక నుంచి క్లాక్ వైజ్ తిప్పినాం కదా, ఇప్పుడు క్లాక్ వైజ్ దీనికి మొత్తం ఓవరాల్ క్లాక్ వైజ్ అంటే ఇది. అర్థమవుతుందా? చూడండి, మనం మూత ఎలా తీస్తాం అలాగా. యు అంటే టాప్ అంటే అప్పర్. U2 అంటేనేమో 1 2 సార్లు తిప్పినట్టు. U2 అంటే గుర్తుపెట్టుకోండి, U2 అంటే 2 సార్లు తిప్పటం, U అంటే ఇటు తిప్పటం. నెక్స్ట్ బి అంటే బ్యాక్. ఈ బ్యాక్ ఉంది కదా, ఈ బ్యాక్. బి అంటే ఒకసారి ఇటు, ఇది క్లాక్ వైజ్. బి అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లా, కానీ యాంటీ క్లాక్ వైజ్ బి ఉపయోగపడదు. B2 ఉంటుంది ఎగ్జాంపుల్. B2 అంటే 2 సార్లు తిప్పటం. బి అంటే ఒకసారి, B2 అంటే 2 సార్లు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు 5 లెటర్స్ గురించి నీట్ క్లారిటీగా అర్థమైందిగా. ఆర్, ఎల్, ఎఫ్, యు, బి. రైట్, లెఫ్ట్, ఫ్రంట్, అప్పర్, బ్యాక్. ఈ 5 లెటర్స్ మీకు నీట్గా నేను చెప్పింది కానీ మీకు నీట్గా అర్థమయ్యి నీట్ క్లారిటీ ఉంటే ఖచ్చితంగా నీకు ఈ ఫార్ములా అర్థమవుతుంది, లేకపోతే ఫార్ములా అర్థం కాదు. ఓకే,
ఇప్పుడు వద్దాం మనం ఎలా సాల్వ్ చేయాలి, మిడిల్స్ ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు చెప్తా. ఈ కొంచెం మీకు చెప్పకపోతే మీకు అసలు అర్థం కాదు లాస్ట్ వరకు. అందుకని మీకు నీట్గా అర్థమయ్యేటట్టు ఈ కొంచెం కోసం ఇంత 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 చెప్పాను మీకు. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ కొంచెం మళ్ళీ బ్యాక్ పేజ్ చూసుకొని మళ్ళీ రండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈ ప్లేస్లో సెట్ చేయాలి. ఏం చేయాలి సింపుల్గా, ఇప్పుడు మనకి ఈ ప్లేస్లో ఎల్లోలు ఉన్నాయి కదా, ఎల్లోలు, ఆ ఎల్లోలు తీసుకోకుండా మిగతా కలర్స్ తీసుకోండి. ఇప్పుడు మిగతా కలర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఏముంది, ఆరెంజ్, గ్రీన్ కార్డ్ తీసేపోండి. ఫస్ట్ గ్రీన్ కార్డ్ తీసేపోయాను కదా. ఇప్పుడు ఏం చేయాలి, పైన ఆరెంజ్ ఉంది, ఇటు పక్క ఆరెంజ్ ఉంది, రైట్ సైడ్ ఆరెంజ్ ఉన్నప్పుడు దాన్ని లెఫ్ట్ సైడ్ తిప్పుకోవాలి, ఇటు సైడ్ తిప్పుకోవాలి, యూ సైడ్. అంటే అర్థమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ప్లేస్లో సెట్ చేసుకొని పైన ఆరెంజ్ ఇటు పక్క ఉంది కాబట్టి ఇటు సైడ్ తిప్పుకోవాలి, తిప్పి సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫార్ములా రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఫార్ములా, ఆరెంజ్ పైన ఉన్నది ఎటు సైడ్ ఉంటుంది దాని ఫార్ములా ఉపయోగించుకోవాలి. 6 U డాష్ R డాష్, ఇది రైట్ సైడ్ మిడిల్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ మిడిల్ ఫార్ములా 6 U డాష్ R డాష్. ఇప్పుడు అదే ఫార్ములా ఉపయోగించి నేను ఏం చేస్తాను చూడండి. ఆర్ అంటే ఇందా చెప్పినగా, ఆర్ అంటే పైకి, ఆర్ ఉందా. నెక్స్ట్ ఏం వచ్చింది, యూ డాష్ ఇందా చెప్పినగా, యూ అంటే పైకి, యూ డాష్ అంటే రివర్స్, యూ డాష్. నెక్స్ట్ ఏం వచ్చింది, ఆర్ డాష్ అంటే రివర్స్. అర్థమైందా. ఇప్పుడు మనం ఇంటికి తిరిగి చూద్దాం ఏమైందో. ఒకటి చెడిపోద్ది. ప్రతిసారి 4 కార్నర్స్ చేస్తే 4 చెడిపోతుంటాయి. చెడిపోయిన సాల్వ్ చేయడం సింపులే. ఇప్పుడు దీని చక్కగా ఇది ఉంది కదా, దీన్ని ఒక రౌండ్ ఫస్ట్లో చెప్పిన కదా మీకు, ఒక రౌండ్ పక్క తీసుకుపోయి దాని కిందికని మళ్ళీ ఆ ప్లేస్ చెడిపోయి మళ్ళీ పైకి ఇదే విధంగా 4 సార్లు ఇది చెడిపోతుంటుంది, మళ్ళీ 4 సార్లు బాగా చేయాలి అంతే. అప్పుడు మిడిల్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మిడిల్ సెట్ అయిపోయింది. ఇప్పుడు అదే విధంగా ఇంకొకటి తీసుకుందాం. ఇక్కడ 2 వేరు కలర్స్ ఉన్నాయి. ఈ ఆరెంజ్ కార్డు తీసుకోదాం. ఆరెంజ్ కార్డు తీసిపోయినాక పైన ఏముంది, బ్లూ ఉంది, ఇటు సైడ్ ఏముంది, బ్లూ ఉంది. మనం ఏం చేయాలి, ఈ బ్లూకి ఆపోజిట్ ఇందా చెప్పినగా తిప్పుకున్నామా. చూడండి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, నీట్ క్లారిటీ చూడండి. ఈ ఆరెంజ్ స్ట్రైట్ సెట్ చేసుకొని ఈ బ్లూ ఇటు పక్క ఉంది కాబట్టి ఇటు పక్క తిప్పుకోవాలి. ఈడ అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ కాకండి. యు అర్థమైందా. రైట్ సైడ్ ఉంటే యు, లెఫ్ట్ సైడ్ ఉంటే యాంటీ క్లాక్ వైజ్ యూ డాష్. ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కాబట్టి యూ తిప్పినామా, పక్కన పెట్టినాం. ఇప్పుడు ఫార్ములా ఉపయోగిద్దాం. అది పక్కన పెట్టిన తర్వాత ఫార్ములా ఉపయోగించాలి. 6 చూడండి, 6 యూ డాష్. ఇందాక ఇవ్వండి ఇటు తిప్పినా, ఇప్పుడు యూ డాష్ ఇటు ఆర్ డాష్. ఇప్పుడు ఇది సెట్, ఇది ఇడిపోద్ది. నేను చెప్పిన కదా 4 సార్లు ఇడిపోద్ది. ఇప్పుడు రెండోసారి. ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది, ఏం చేయాలి, ఇందా చెప్పిన కదా సైడ్ తీసుకొని దాన్ని డౌన్ అని మళ్ళీ దాన్ని సెట్ చేయాలి. సెట్ చేయండి. ఇవి మళ్ళీ పైకి. ఇది మెయిన్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా సెట్ అయిపోయింది. 4 సెట్ అయిపోయింది. వాస్తవానికి కొన్నిసార్లు 4 కూడా ఇదే విధంగా చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఏమైందంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ లెఫ్ట్ సైడ్ చెడిపోయింది అనుకో, లెఫ్ట్ సైడ్ ఉంది ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తా. ఇప్పుడు ఇదే ఫార్ములాతో చెడగొడదాం ఒకటి. మళ్ళీ మీకు లెఫ్ట్ సైడ్ ఫార్ములా చూపించాలి కాబట్టి ఒకటి చెడగొడదాం. ఎల్ డాష్, లెఫ్ట్ సైడ్ ఫార్ములా రాస్తాం ముందు, ఎల్ డాష్ యు ఎల్. ఇప్పుడు ఉంది ఎల్ డాష్ అంటే ఏంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే పైకి, ఎల్ డాష్ యు ఎల్. అదేవిధంగా ఎల్ డాష్ యు ఎల్. ఏమైతే పైన ఒకటి చెడిపోద్ది. ఇప్పుడు ఇది ఉందా, ఈ గ్రీన్ దీనికి సెట్ అయిందిగా, దీనికి వైట్ సెట్ అయిందిగా. అప్పుడు ఏం చేయాలి, ఒకటి సైడ్ తిప్పుకొని సైడ్ పక్కన పెట్టుకొని దాన్ని దింపుకొని ఆ ప్లేస్ సెట్ చేయాలి. సెట్ అయిపోయిందిగా. మీకు లెఫ్ట్ సైడ్ ఫార్ములా చూపిద్దామని నేను తీసుకొచ్చా. మళ్ళీ ఏమైంది, మీకు లెఫ్ట్ సైడ్ ఫార్ములా చూపిద్దామని చెడగొట్టినా కూడా మళ్ళీ రైట్ సైడ్ ఫార్ములాగే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, 1-2 సార్లు వస్తే తప్పేం లేదు. సేమ్ సెట్ అయిందిగా. ఇటు బ్లూ ఉందిగా, ఈ సైడ్ పక్క తీసిపోయినామా, 6 యూ డాష్ ఆర్ డాష్. ఒకటి చెడిపోయింది. చెడిపోయినప్పుడు ఇది పక్క అనుకొని దాన్ని సెట్ చేసాం. మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఇది మీకు తిప్పడం వస్తే ఎగ్జాంపుల్ ఇది రెడ్ అనుకోండి ఎగ్జాంపుల్గా, ఇక్కడ పైన ఉంది మీకు బ్లూ అనుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ తిప్పుకొని ఎల్ డాష్ యు ఎల్ ఈ ఫార్ములా ఉపయోగించుకోవాలి. ప్రజెంట్ ఏంటంటే మనకి ఇక్కడ 2 లైన్లు సెట్ అయిపోయినాయి కాబట్టి నేను వీడియోని ఎక్కువ లాగ్ చేయటం ఎందుకని నేను చెప్తాను. మీకేం డౌట్ ఉంటే లెఫ్ట్ సైడ్ డౌట్ ఉంటే ఈ ఫార్ములాను ఉపయోగించండి సరిపోద్ది. మీకు యూ అంటే ఏంది, ఎల్ అంటే ఏంది తెలిస్తే సరిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఇది మిడిల్స్ 2 లైన్లు కంప్లీట్. చూడండి 2 లైన్లు కంప్లీట్. నెక్స్ట్ టాప్ ఏమన్నారు, ఎల్లో. సేమ్ ఇందాక వైట్ ఫార్ములా చెప్పినగా ఇప్పుడు ఎల్లో ఫార్ములా. సెంటరు
అటుపక్క ఇటుపక్క ప్లస్ అని అర్థం. ప్లస్ ఫార్ములా, ఇక్కడ ప్లస్ ఫార్ములా, ఇక్కడ ప్లస్ రావాలి. ఇక్కడ ప్లస్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఇందా చెప్పినగా ఫార్ములాలు మీరు నీట్గా నేను చెప్పినట్టుగా నేను ఉంటే మీకు ఫార్ములా ఇప్పుడు చేయటం సింపుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములాని ఎలా మీకు చేయాలో అర్థమైంది. ఇందాక నేను చెప్పింది ఎఫ్ అంటే ఏంది తెలిసిన వాళ్ళు నీట్గా చేస్తారు. ఇప్పుడు ఎఫ్ అంటే ఫ్రంట్ ఉందా, ఎఫ్, నెక్స్ట్ ఆరు, నెక్స్ట్ యూ, ఆర్ డాష్, యూ డాష్, ఎఫ్ డాష్. చూడండి, ఈ ఫార్ములాను ఉపయోగించి ఇక్కడ ప్లస్ వచ్చేటట్టు మనం చేయాలి. ఒకసారి తిప్పితే రాలే, ప్లస్ రాలే. 1 2 సార్లు చేద్దాం. ఎఫ్ చూడండి నీట్గా, ఆరు, యు, ఆర్ డాష్, యూ డాష్, ఎఫ్ డాష్. చూడండి, మళ్ళీ చూస్తున్నాను. నేనేం చెప్తున్నానో ఆడేం చెప్తున్నానో అది వినండి నీట్గా, అప్పుడు నీట్గా మీకు అర్థమైంది. ఓకే, రెండోసారి చేసినాం, రెండోసారి కూడా రాలే. మళ్ళీ ఏం చేస్తాం, మూడోసారి ఎఫ్, ఆరు, యు, ఆర్ డాష్, యూ డాష్, ఎఫ్ డాష్. మళ్ళీ రాలే. మళ్ళీ ట్రై చేయటమే, ఎఫ్, ఆరు, యు, ఆర్ డాష్, యూ డాష్, ఎఫ్ డాష్. మళ్ళీ రాలే. 4 సార్లు అయిపోయినాయి ఇప్పటికే. ఎఫ్, ఆరు, యు, ఆర్ డాష్, యూ డాష్, ఎఫ్ డాష్. ఇట్లా ప్లస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇటు సైడ్ పెట్టుకోండి. ప్లస్ మధ్యలో పెట్టుకుంటే సింపుల్గా వస్తుంది ఫార్ములా. ఎఫ్, ఆరు, యు, ఆర్ డాష్, యూ డాష్, ఎఫ్ డాష్. చూడండి, నేను చెప్పిలా మైనస్ వచ్చినప్పుడు స్ట్రైట్ పెట్టుకుని చేస్తే ప్లస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో మీకు కంప్లీట్. చూడండి, ఫార్ములా నీట్గా చూడండి. ఎఫ్, ఆరు, యు, ఆర్ డాష్, యూ డాష్, ఎఫ్ డాష్. ఎఫ్ అంటేనేమో ఫ్రంట్, ఇది ఫ్రంట్, ఇటు తిప్పితే ఫ్రంట్. ఆర్ అంటే ఇది రైట్ సైడ్ పైకి. యు అంటేనేమో యు అప్పర్ ఇటు మొత్తం పని చేసినట్టు. ఆర్ డాష్ అంటే పైకి అన్నదాన్ని కిందికి అంటమే. యూ డాష్ అంటే ఇటు అన్నదాన్ని ఇటు రివర్స్ అంటమే. ఎఫ్ డాష్ అంటే ఇది ఎఫ్ ఇటు అన్నమా ఇది రివర్స్ అంటమే. అది ఇప్పుడు నీకు ప్లస్ అయిపోయింది. ప్లస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ 4 పక్కల కార్నర్స్ సెట్ చేయాలి. సేమ్ ఇందాక బయట ఏ విధంగా సెట్ చేసినామో అదే విధంగా ఇప్పుడు ఫార్ములా ఉపయోగిస్తేనే కింది చెడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో ఫార్ములా కరెక్ట్ ఉపయోగించలేదు అనుకో, మొత్తం చెడిపోద్ది. ఇంకా పక్కన పడేస్తాం. అట్లా పడేయకుండా ఫార్ములా నీట్గా ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫార్ములా ఇదో నేను నీట్గా మీకు ఫార్ములాస్ నీట్గా రాసిన మీకు అర్థం కావాలని చెప్పి ఇప్పుడు ఫార్ములా నెంబర్ 2 ఇప్పుడు ఫస్ట్ చిన్న ఫార్ములా చెప్పిన తర్వాత ఇప్పుడు ప్లస్ ఫార్ములా చెప్పిన. ఇప్పుడు కార్నర్ ఫార్ములా చెప్తున్నాను. కార్నర్ ఫార్ములా ఆరు, యు, ఆర్ డాష్, యు, ఆరు, యు, 2, ఆర్ డాష్. ఇది చూడండి, ఆరు, యు, ఆర్ డాష్, యు, ఆరు, యు, 2, ఆర్ డాష్. మళ్ళీ చూసుకోండి నీట్గా ఫార్ములాని. ఇప్పుడు ఆ ఫార్ములాతో చేస్తే వస్తుందా రాదా చూద్దాం. ఫస్ట్ ఏముంది, ఆరు, యు, ఆర్ డాష్, యు, ఆరు, యు, 2 అంటే 2 సార్లు, ఆర్ డాష్ అంటే ఆర్. ఇప్పుడు ప్లస్ ఉంది కానీ ఇంకా కార్నర్స్ ఫార్ములా సెట్ కాలే. ట్రై చేయాలి, 1కి 4 సార్లు ట్రై చేయాలి ఈ ఫార్ములాని. ఈ ఫార్ములా సెట్ చేస్తే ఒక్కోసారి సాల్వ్ కూడా అయింది. ఒక్కోసారి ఆరు, యు, ఆర్ డాష్, యు, ఆరు, యు, 2, ఆర్ డాష్. ఇంకా 2 ఉన్నాయి. మళ్ళీ ట్రై చేయాలి, ఆరు, యు, ఆర్ డాష్, యు, ఆరు, యు, 2, ఆర్ డాష్. మళ్ళీ రాలే, ఆరు, యు, ఆర్ డాష్, యు, ఆరు, యు, 2, ఆర్ డాష్. నేను ఇన్నిసార్లు రాకపోయినా పర్లేదు, మీకు ఎక్కువసార్లు ఆ ఫార్ములా ఏంటో గుర్తుంటుంది కనీసం. ఎఫ్ నెక్స్ట్ ఫార్ములా మళ్ళీ చేద్దాం. ఆరు, యు, ఆర్ డాష్, యు, ఆరు, యు, 2, ఆర్ డాష్. మళ్ళీ ఇడిపోయింది. మళ్ళీ ట్రై చేయాలి, 1కి 2 సార్లు ట్రై చేస్తూనే ఉండాలి. ఇది ఆరు, యు, ఆర్ డాష్, యు, ఆరు, యు, 2, ఆర్ డాష్. రాలేదు. మళ్ళీ ఆరు, యు, ఆర్ డాష్, యు, ఆరు, యు, 2, ఆర్ డాష్. మళ్ళీ ట్రై, ఆరు, యు, ఆర్ డాష్, యు, ఆరు, యు, 2, ఆర్ డాష్. మళ్ళీ ట్రై తిప్పుతూ ఉండండి, అప్పుడప్పుడు ప్లేస్ మారుస్తూ ఉంటే తొందరగా సెట్ అయింది. ఆరు, యు, ఆర్ డాష్, యు, ఆరు, యు, 2,
ఏంది ఇన్నిసార్లు ట్రై చేస్తున్నాను అనుకున్నాను, వెనక్కి ఏం చెడిపోవట్లేదు. చూడండి ఆ ఫార్ములా ఉన్నబట్టి వెనక్కి ఏం చెడిపోవట్లేదు, కానీ సెట్ అయ్యిద్ది ఫైనల్గా. 6 ఇవ్వు R' ఇవ్వు 6 U2 6 ఇవ్వు R' ఇవ్వు 6 U2 6 ఇవ్వు R' ఇవ్వు 6 U2 R' 6 ఇవ్వు R' ఇవ్వు 6 U2. చూడండి నేను చెప్తుంది ఇంటా ఉండండి, వస్తుంది. ఇది ఓపిక ఉంటేనే కంప్లీట్ అయింది. 6 ఇవ్వు R' ఇవ్వు 6 U2. ఈ వీడియో చూసే వాళ్ళు దాదాపుగా ఓపిక ఉన్న వాళ్ళే వస్తుంది. ఈ విధంగా సెట్ అయిందంటే సెట్ అయిపోద్ది సింపుల్గా. ఇప్పుడు ప్లస్ వచ్చింది, ఈడల్లో వచ్చింది ఎదురుగా, ఎదురుగా ఎలా వచ్చింది, ఎదురుగా ఎలా వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి వేస్తే సెట్ అయిపోద్ది. చూడండి మీరు 6 ఇవ్వు R' ఇవ్వు 6 U2. చూడండి ఆ విధంగా వచ్చేంతవరకు మనం ట్రై చేస్తేనే 5 సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ 4 కార్నర్స్ సెట్ అయిపోయినాయి ఈ ఫార్ములాతో. ఏంటిది ఆ ఫార్ములా? 6 ఇవ్వు R' ఇవ్వు 6 U2 R'. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, కింద ఈ సెట్ కాలేదు, ఇక్కడ ఒక లేయర్ సెట్ అయిపోయింది, ఇక్కడ సెట్ కాలేదు, ఇక్కడ సెట్ కాలేదు. ఇప్పుడు సెట్ అయిన లేయర్ని బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ సైడ్ ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఇది ఏం ఫార్ములా? ఈ కార్నర్ సెట్ అయిపోతాయి. కార్నర్ కాదు, ఈ కార్నర్ సెట్ కావడానికి ఫార్ములా, ఈ కార్నర్ సెట్ చేయడానికి ఫార్ములా నీట్గా వినండి. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. R' F R' B2. చూడండి ఈ మిడిల్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ మిడిల్ పార్ట్ సెట్ కావడానికి ఫార్ములా R' మిడిల్ సెట్ కావడానికి 4 పక్కల మిడిల్ సెట్ అయిపోతాయి. మనకు అన్ని సెట్ అయిపోయినాయి, పైన సెట్ అయింది, కింద సెట్ అయిపోయింది. ఓన్లీ ఈ కార్నర్స్ ఈ మిడిల్ సెట్ కాలేదు. ఆ మిడిల్ సెట్ కావడానికి ఫార్ములా R' F R' B2 6 F' R' B2 R2. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ ఫార్ములా చేస్తే ఒకసారి సాల్వ్ అయిపోతుంది పూర్తిగా, ఒకసారి ఇంకో ఫార్ములా ఉంటుంది దీని తర్వాత. ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి, నీట్గా ఓపికతో చూడండి. ఈ ఫార్ములా ఒకసారి చేస్తే మీకు ఇంత సింపుల్ అనిపిస్తుంది. ఈ ఫార్ములా దగ్గర కన్ఫ్యూజ్ కావకండి. చూడండి ఫార్ములా నీట్గా మీరు చూడండి. నేను చేసేది ఒకటే కాకుండా మీరు చూడండి, నేను చెప్పేది కూడా వింటూ ఉండండి. ఇప్పుడు R' F R' B2 అంటే బ్యాక్ సైడ్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 6 F' ఇది ఫ్రంట్ రివర్స్ వస్తే F' R' మళ్ళీ R' అంటే రివర్స్. B2 చెప్పిన కదా, బ్యాక్ సైడ్ 2 సార్లు తిప్పాలి. B2 అంటే R2 అంటే రైట్ సైడ్ 2 సార్లు తిప్పాలి. అర్థమైంది? R2 అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, కింద తిప్పిన ఏదన్నా అనుకోవచ్చు. 2 అంటే ఎటు తిప్పినా ఆడికపోద్ది, ఇబ్బంది ఏం లేదు. ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మిడిల్ సెట్ అయిపోయినాయిగా, కార్నర్ సెట్ అయినాయి, మిడిల్ వాళ్ళు కార్నర్ సెట్ అయిపోయినాయి. ఈ రెండు పక్కల కార్నర్స్ సెట్ చేసాయి. ఇప్పుడు మిడిల్ సెట్ కాలేదు. ఈ మిడిల్ సెట్ కావడానికి ఇంకో ఫార్ములా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా, ఇక్కడ వాస్తవానికి ఈ కార్నర్ సెట్ కావడానికి ఫార్ములా ఇది. నేను మీకు మిడిల్ సెట్ కావడానికి ఫార్ములా అని చెప్పాను కదా, వాస్తవానికి ఈ కార్నర్ సెట్ కావడానికి ఫార్ములా ఇది. తర్వాత లాస్ట్ ఫార్ములా ఈ మిడిల్ సెట్ కావడానికి ఫార్ములా. చూడండి, నేనే కదా ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతుంటే ఒక్కోసారి. నేను కూడా చాలా రోజులు దీన్ని పక్కన పడేసి ఇప్పుడు మళ్ళీ మీకోసం వీడియో తీద్దామని చెప్పి నేను మళ్ళీ ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ప్లస్ ఎలా చేయాలో నీట్గా చెప్దామని, లైవ్లో చూపిద్దామని నేను వీడియో అందిస్తున్నాను కంటిన్యూషన్గా. లాస్ట్ ఫార్ములా చూడండి, F2 U R' L F2 R L' U F2. ఇది లాస్ట్ ఫార్ములా. ఈ ఫార్ములా చేస్తే సాల్వ్ అయిపోతుంది. చూడండి, F2 U R' L F2 R L' U F2. ఈ ఫార్ములా చేస్తే ఇది సాల్వ్ అయిపోయింది మిడిల్స్. చూడండి, F2 అంటే ఏంది? ఫ్రంట్ 2 సార్లు తిప్పాలి. అర్థమైందా? U అంటే ఏందా చెప్పిన కదా, మొదటి తిప్పినట్టే. U R' అంటే ఇది పైకి అంటేనేమో 6, రివర్స్ అంటే R'. అర్థమైంది? R'. తర్వాత ఏముంది? L అంటే చెప్పిన కదా కిందికి. L అంటే క్లాక్ వైజ్, ఇటు క్లాక్ వైజ్ L. తర్వాత ఏముంది? F2 అంటే ఫ్రంట్ 2 సార్లు తిప్పినగా. నెక్స్ట్ 6 LS అంటే తెలుసుగా, రివర్స్. అర్థమైందా? నెక్స్ట్ ఏముంది? U అంటే తెలుసుగా, మొదటి తిప్పడమే.
నెక్స్ట్ F2 ఫ్రంట్ 2 సార్లు తిప్పాలి. ఇప్పుడు ఈ పక్క సెట్ అయింది. ఈ మిగతా 3 సెట్ కావాలి. ఈ మిగతా 3 సింపుల్ ఇంకోసారి సెట్ చేస్తే అయిపోద్ది. F2 U R డాష్, చూడండి జాగ్రత్తగా, R డాష్ L డాష్ F2. ఇంత సేవ్ చేసింది కూడా వృధా అయిపోద్ది, మీరు సరిగ్గా చూసుకోకపోతే. F2 R L డాష్ U F2 సేమ్ ఇందాక ఏ విధంగా ఉన్నది అదే విధంగా ఇంకొకసారి వేస్తే అయిపోద్ది. F2 U R డాష్ L F2 R L డాష్ U లాస్ట్లో F2 సాల్వ్, టోటల్ సాల్వ్డ్. ఇప్పుడు అర్థమవుతుందా? ఓపికతో లాస్ట్ వరకు ఉంటేనే మీకు ఈ ఫార్ములాస్ గురించి నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఈ ఫార్ములాస్ నీట్గా నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా. ఇది మనకు టాప్ ప్లస్ రావడానికి FRU R డాష్ U డాష్ F డాష్. తర్వాత ఇది ఇవి ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా టాప్ అంతా అయిపోయినాయి. ఇప్పుడు ఎల్లోలో అనుకో ఎగ్జాంపుల్, టాప్ అంతా అయిపోయినాయి. ఈ కార్నర్స్ ఉంటాయి, కార్నర్స్ ఫార్ములా R డాష్ R U R డాష్ U R U 2 R డాష్. నెక్స్ట్ ఈ సెట్ అయినా నెక్స్ట్ ఈ కార్నర్ సెట్ కావడానికి ఫార్ములా R డాష్ F R డాష్ B2 R F డాష్ R డాష్ B2 R2. ఇప్పుడు ఏమైంది? ఇందాక నేను తెలియక M అని రాసుకున్నాను, కానీ కార్నర్ ఫార్ములా ఇది, ఈ కార్నర్ ఫార్ములా. నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా F2 U R డాష్ L F2 R L డాష్ U F2. ఇప్పుడు ఎల్లులన్నా ఆర్లన్నా మీకు తెలుసు కాబట్టి దీని గురించి మీకు ఇబ్బంది ఏం లేదు. అది మీకు ఎలా చేయాలో తెలుసు కాబట్టి మీకు లాస్ట్ సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకు కూడా సాల్వ్ అయిపోయింది కదా. నేను కూడా ఈ మధ్య సాల్వ్ లేదు చేయగా ఈరోజు ఫస్ట్ చేస్తాను మొత్తం కంప్లీట్గా ఈ ఫార్ములాస్ ఉపయోగించి వచ్చేసింది నాకు కూడా. మీకు కూడా అది కంప్లీట్గా ఈ వీడియో చూసి నీట్గా చేయగలుగుతారని నేను నమ్ముతున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా ఇట్లా నేర్చుకోవాలనుకున్నారో షేర్ చేయండి మన వీడియోని. థ్యాంక్ యూ సో మచ్.